హలో, హాయ్. ఈరోజు నేను చేస్తున్న వంట గుత్తి కాకరకాయ ఫ్రై. టేస్ట్ చాలా బాగుంటుందండి, ట్రై చేయండి. కొంచెం చేదు ఉంటుంది, చేదు ఉంటుందని అయితే మట్టుకు చెప్పను, చేదు ఉంటుంది. ఏం చేయాలంటే ఉల్లిపాయ, ఎల్లుల్లిపాయ, జీలకర్ర, ధనియాలు, ఆవాలు వేసుకుంటే మీరు గరం మసాలా వేసుకోండి. నేనైతే అవి వేసుకున్నాను. వేసుకుని అల్లం వేసుకుని పేస్ట్ చేసుకోవాలి. దాంట్లో ఉప్పు, కారం, పసుపు వేసేసుకుని అలా గుత్తి వంకాయలు స్టఫ్ చేసుకోవాలి. వంకాయల టైప్ కింద కోసుకొని కాకరకాయలని స్టఫ్ చేసుకోవాలి. చేసుకుని కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది. ఆయిల్ ఎక్కువ వేసుకుని ఆ స్టఫ్ చేసుకున్న కాకరకాయ ముక్కల్ని అందులో పెట్టుకుని ఆయిల్లో ఒక్కొక్కటిగా వదులుకుంటే అవి కొంచెం బాగా వేగాలి. వేగితే బాగుంటాయి. బాగా వేయించాలి. నేను ఏం చేస్తానంటే మూత పెట్టేసి మగ్గించేస్తాను. అది మిగిలిన మసాలా, ఆ మసాలా కూడా అందులో వేసేస్తాను అనమాట. కొంచెం అంటే అన్నంలో కలుపుకోవడానికి అది ఉంటుందని, గ్రేవీగా ఉంటుందని ఎక్కువ అల్లం పేస్ట్, ఉల్లిపాయ పేస్ట్ ఆడనమాట. కానీ అయితే చాలా బాగుందండి ఫ్రై అయితేనే. కొంచెం చేదు ఉంటుంది, అంత చేదు లేకుండా అయితే మట్టుకుండదు, కానీ మంచిది తింటే కాకరకాయ. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఆయిల్ ఎక్కువే పడుతుంది కర్రీకి, అదే ఫ్రైకి. మూత పెట్టుకుని మగ్గించుకోవాలి. నేను చాలాసేపు పెట్టానండి మూత, టైం ఎక్కువ పట్టేస్తుందని చెప్పి ఎక్కువ చూపించలేదు అన్నమాట. బాగా వేగాకే చూపించాను. అలా దగ్గర పడ్డదా, ఇప్పుడు దాన్ని ఒకసారి కలుపుకొని కానీ లాస్ట్కి కొంచెం విరిగిపోయినాయి అనుకోండి, పర్లా. టేస్ట్ మట్టి అయితే చాలా బాగుంది. కొంచెం కరివేపాకు వేసుకుంటున్నాను. ఇంకా టైం పడుతుంది వేగడానికి. కరివేపాకు కూడా కొంచెం స్మెల్ పడుతుందని వేసుకున్నాను అనమాట. మళ్ళీ మూత పెట్టేసుకొని కాసేపు మగ్గనిచ్చుకుంటాను. బాగా దగ్గరికంటే అయిపోయేదాకా చేసుకుంటాను. అలా వేయించుకుంటాను. ఆయిల్ వదిలేయాలి బయటికి ఆ గుత్తి కాకరకాయలోంచి. బాగా వేయించేస్తాను అనమాట దగ్గరగానే. ఇంచుమించు ఉన్న కాకరకాయ కరివేపాకు కూడా వేసేసుకుంటున్నాను మొత్తం. కానీ టేస్ట్ అయితే చాలా బాగుందండి. చూసారా అలా దగ్గరికి వస్తుందో. ఇంకా కొంచెంసేపు ఉంచుతాను. కలర్ ఎలా వస్తుందంటే కొంచెం మాడిన కలర్ కింద బ్లాక్ కలర్లో వస్తుంది. అలా వస్తే అలా విడిపోవాలన్నమాట. దేనికి దానికి అలా విడివిడిగా ఉంటే ఇంకా మనకి ఉల్లిపాయ స్మెల్ అది రాదు. అయిపోయినట్టే, దగ్గర పడిపోయింది. ఒక 5 మినిట్స్ అలా ఉంచేసుకొని గిన్నెలో సర్వ్ చేసుకోవచ్చు. నిన్న చారు పెట్టాను కదండి, కొంచెం చారు ఉంది, అందుకని చెప్పి కాకరకాయ ఫ్రై కింద చేశాను అనమాట. కొంచెం చారుని ఫ్రై చేసుకు తినేస్తాం. ఇది మాకు ఒక పూటకు వస్తుంది ఈ కర్రీ, సరిపోద్ది మాకు. అలాగా అడుగు పట్టినట్టు ఉంటుంది కానీ అడుగు పట్టదు. అడుగు అయితే పట్టదు. అలా అంటే గొగ్గానే వచ్చేస్తుంది. కానీ చాలా టేస్టీగా ఉంటుందండి. వండండి, చాలా చాలా టేస్ట్ వచ్చిందని మీరే అంటారు. కొంచెం చేదు ఉంటుంది, మరి చేదు ఆ మాత్రం చేదు తినాలి కదండి కాకరకాయ అన్నాక. అయిపోయిందండి. గిన్నెలోకి తీసేసాను. ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వంటలు నచ్చితే లైక్ కొట్టండి. ఇంకా మంచిగా చేద్దామని అనుకుంటున్నాను. ఇంకా వెరైటీలన్నీ చేద్దాం అనుకుంటున్నాను. చేస్తాను. ప్లీజ్ లైక్ కొట్టండి. థ్యాంక్ యూ సో మచ్.